బరువు పెరగాలి అనుకునే వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అదేంటి బరువు పెరగాలి అంటే ఏ జంక్ ఫుడ్ తీసుకున్నా కూడా పెరిగిపోతారు కదా అనుకుంటారు. కానీ జంక్ ఫుడ్ తీసుకోవటం మంచిది కాదు. అది ఎలాంటి వారైనా సరే బరువు పెరగాలన్నా, బరువు తగ్గాలన్నా కూడా వీటికి దూరంగానే ఉండాలి. బరువు పెరగాలన్నా కూడా హెల్తీ ఫుడ్‌ని తీసుకుంటూ బరువు పెరగాలి కానీ, ఇలా మేము జంక్ ఫుడ్ తింటే పెరిగిపోతాం, పిజ్జాలు, బర్గర్‌లు తింటే పెరిగిపోతాం అని అస్సలు అనుకోకండి. ఇది పిచ్చి అపోహండి. ఇలాంటి మాటలు అసలు వినకండి ఎవరు చెప్పినా కూడా. స్వీట్స్ ఎక్కువగా తింటే బరువు పెరిగిపోతాం, ఇలాంటివి అస్సలు నమ్మకండి. మీరు బరువు పెరగాలి అంటే, హెల్తీగా బరువు పెరగాలంటే ఏం తీసుకోవాలో నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. ఎవ్వరికైనా సరే ప్రతి మనిషి బాడీకి న్యూట్రిషన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ కూడా సమతుల్యంగా ఇవ్వాల్సిందే. కాకపోతే బాడీని బట్టి ఎక్కువ, తక్కువ ఇచ్చుకుంటూ ఉండాలి. అలా మీరేం తీసుకోవాలో చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాలు, గుడ్లు, పెరుగు ఇలాంటివన్నీ డైలీ తీసుకుంటూ ఉండండి. అలాగే మార్నింగ్ వచ్చేసి మిల్క్ షేక్ చేసుకోండి. దానిలో డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ ఏవైనా సరే మిక్స్ చేసుకొని ఒక ఫుల్ గ్లాస్ తాగేసేయండి. మీకు ఆకలి వేస్తే ఒక 1 అవర్ తర్వాత ఇంకేదైనా ఫ్రూట్ తినండి. మీకు అంత ఫ్రీడమ్ ఉంది. కాబట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. చాలా మంది బరువు తగ్గేవాళ్ళు అనుకుంటారు బరువు తగ్గటం చాలా కష్టమని. కానీ నిజానికి బరువు పెరగటమే చాలా కష్టమండి. అలా ఉంటాయి కొంతమంది బాడీలు. కానీ మీరిలా డైట్ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటూ ఉండండి. పప్పులు, చిరుధాన్యాలు, వేరుశనగ గుళ్ళు, ఇంకా శనగలు ఇలాంటివన్నీ కూడా బాయిల్ చేసుకొని చక్కగా తినొచ్చు. వీటిలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి. అన్ని న్యూట్రిషన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయన్నమాట. అలాగే చిలకడ దుంపను కూడా తీసుకోవచ్చు. చిలకడ దుంపలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. మీకు మంచి బలాన్ని ఇస్తుంది. అలాగే మీ ఫేస్ గ్లో అవుతుంది. చక్కగా అందంగా మీ రూప్ అనేది మారిపోతుంది. ఇలా ఫుడ్ తీసుకోండి. హ్యాపీగా తీసుకోండి. నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తీసుకోండి. పంచదారకు బదులుగా బెల్లం వేసుకొని, ఒక చిన్న ఇలాచీ వేసుకొని పాలు తాగటం అలవాటు చేసుకోండి. మీకు మంచి నిద్ర పడుతుంది. చక్కగా ఉంటారు. బాడీకి సరైన వాటర్‌నివ్వండి. మీ బరువుకి తగ్గ వాటర్‌నివ్వండి. చిన్న చిన్న వర్కౌట్స్ చేసుకోండి. పుషప్స్ చేసుకోండి. లేదా మీ వయసుకు తగ్గ చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ చేసుకోండి. మెల్లగా మీ బరువు అనేది పెరిగిపోయి మజిల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. బరువు పెరగటం అంటే మజిల్ అనేది మీకు ఇంకా గెయిన్ అవుతుందన్నమాట. ఓకేనా?